ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. 1997లో ప్రారంభించిన ట్రస్ట్ విద్య, వైద్యం, మంచినీటి సౌకర్యం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుందన్నారు. స్థానిక ప్రకాశం నగర్లో గోరంట్ల శాంతారావు మెమోరియల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకును సోమవారం ఆమె ప్రారంభించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటలక్ష్మి, ఎండీ డాక్టర్ గోరంట్ల రవిరామ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ, చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి ప్రజలు నన్ను తోబుట్టువులా ఆదరించారు. మా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. అప్పట్లో ఎంత బాధలో ఉన్నా ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ఇస్తున్న భరోసాతో ధైర్యం తెచ్చుకున్నాను. బ్లడ్ బ్యాంక్ ఎక్కడ పెట్టాలని ప్రశ్న వచ్చినప్పుడు రాజమండ్రిలో తప్పకుండా పెట్టాలని వెంటనే ప్రారంభించి రుణం తీర్చుకోవాలని అనుకున్నాను. డాక్టర్ రవిరామ్, కిరణ్ ముందుకు వచ్చి సహకరించారు. ఆయన తల్లి వెంకటలక్ష్మి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సహకారం వల్లనే ఇది సాధ్యపడిందన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని చెబుతూ 4వది రాజమండ్రిలో ప్రారంభించామన్నారు. అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అంబులెన్స్ను నారా భువనేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గురుప్రసాద్, డాక్టర్ అగస్త్యరాజు, శ్రీనివాసరాజు, పలువురు వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ప్రజలు ఇప్పుడే చెప్పాను మీ అందరికీ, ఎట్లా వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారో అది మాత్రం నేను మర్చిపోలేను. ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే ఆ 53 రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి. ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను. నన్ను ఆ ధైర్యం ఇచ్చి, ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాటు లేదు, ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు. ఏదో నా పని, నా ఆఫీస్లో మీటింగ్స్, బోర్డ్ మీటింగ్స్ అంతవరకు. అట్లా నన్ను ముందుకు వెళ్ళగానంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా తెలుగుదేశం కార్యకర్తలు. తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను. వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందల అడుగుతాను, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు. నేను ఎప్పుడు నా జీవితంలో మా కుటుంబం కూడా చివరి వరకు. తప్పకుండా అండి ఇట్లానే బ్లడ్ సెంటర్స్, తర్వాత న్యూట్రిఫుల్ యాప్ అనేది ఇప్పుడు కొత్తగా మేము మొదలుపెట్టాం. అది ఇంకా యాక్టివేట్ చేసి ప్రజలు అందుబాటులో ఉంటుంది. అది ఫ్రీగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వాడే ప్రజలు. 1,23,000 మంది 1,30,000 మంది ఉపయోగిస్తున్నారు ఆ యాప్ని. ఇంకా అందరూ ప్రజలు కూడా ముందుకొచ్చి దాన్ని యూజ్ చేయాలి. తర్వాత ఇంకా ఈ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా మిగతా ఈ బ్లడ్ యూనిట్స్ నుంచి ఏమి తీయగలం, ఏమి చేయగలం తప్పకుండా రీసెర్చ్ చేసి అవి కూడా ప్రజల అందుబాటులో ఉండేటట్టు, తక్కువ ఖర్చులో దొరికేటట్టు తప్పకుండా అందిస్తాము. అది కూడా పేద ప్రజలకు అయితే మీకు తెలుసు, మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు వాళ్ళకి ఉచితంగా అన్నీ అందుబాటులో ఉండేటట్టు చేస్తాము. తప్పకుండా అండి ప్రోత్సహించాలి మన చేనేత కార్మికుల్ని. ఎందుకంటే వాళ్ళు పడే ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం వింటాం, ఒక రూమ్లో కూర్చుని వింటాం, కానీ మన కళ్ళతో చూసేది వేరు. ఆ కింద గ్రౌండ్ రియాలిటీస్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ చూసినప్పుడు మాత్రం చాలా బాధాకరమైన పరిస్థితుల్లో వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళే కాదు, వాళ్ళ భార్యలు కూడా, వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళతో పాటు కష్టపడతారు. అందుకే నేను పిలిపించాను. ఎందుకంటే డైరెక్ట్గా మనం వీవర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అది వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు. అందుకే నేను నా కళ్ళారా నేను చూశాను ప్రజలు ఎదుర్కొనే సమస్యలు. తర్వాత మా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ బిడ్డలు వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు ఈ ముందలుండే ప్రభుత్వం ద్వారా. సో నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చినంత సంతోషం, అప్పుడు ఎట్లా గాంధీ గారు పోరాడారో అప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆ ఫ్రీడమ్ అనేది వచ్చింది. ప్రజలు
మొహాల్లో నేను ఆ సంతోషం అనేది నేను చూస్తున్నాను.